కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు చూసుకున్నట్టే టీఆర్ఎస్ చెప్పిన మాట అన్ని మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల చెప్పినట్టు పనిచేస్తుంది. బస్సులు ఫ్రీ బస్సు కావచ్చు, కరెంట్ బిల్ 200 యూనిట్లు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు. మరి బీఆర్ఎస్ అని చెప్పి మద్దతు చూపిస్తున్నారు, మీరు ఏమంటారు? మేమైతే వేరుకు మద్దతు కావాలా, కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ మద్దతు ఒక ఎమ్మెల్యేతో ఏం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. 90% మొత్తం కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాలి, నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేయాలని ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంటి? అన్నీ అమలైనాయి. కాకపోతే కొద్దిగా ఏవైతే ఉన్నో అవి కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో అవి కూడా తప్పకుండా అమలు అవుతాయి. 10 yearsలో వాళ్ళు ఏం చేయలేని అభివృద్ధి 2 yearsలో మన కాంగ్రెస్ పార్టీ చేసింది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ప్రతి ఒక్కటి, ఆడళ్ళకి బస్ ఫ్రీ కానీ, ప్రతి ఒక్క ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. 10 yearsలో ఏం అభివృద్ధి కాలే. 10 yearsలో అభివృద్ధి ఏమైందంటే అందరి మీద జూటా కేసులు బనాంచుడు, అందరు జీవితాలు నాశనం చేయడు. అన్న ఇక్కడ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తే ఎవరికి మద్దతు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అన్నకి ఇస్తున్నారు. ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు చూసుకున్నట్టే టీఆర్ఎస్ చెప్పిన మాట అన్ని మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల చెప్పినట్టు పనిచేస్తుంది. బస్సులు ఫ్రీ బస్సు కావచ్చు, కరెంట్ బిల్ 200 యూనిట్లు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇలా అనేక కూడా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలపైనే దృష్టి సారించి పనిచేస్తూ ఉన్నారు. 24/7 ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా అవైలబుల్ ఉంటా ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. గతంలో అయితే ఎమ్మెల్యేలను కలవాలన్నా కలిసేది కాదు. గెలిచినాక పోయి అమెరికాలలో లేకపోతే వేరే కంట్రీలలో బిజినెస్ చేసుకొని బతికేవాళ్ళు. సో కాబట్టి మన ఊరు, మన బిడ్డ, మన లోకల్ క్యాండిడేట్గా ఈరోజు నవీన్ యాదవ్ అన్న కానీ ప్రతి ఒక్కరు కూడా గెలిపించుకొని అత్యధిక మేయర్తో ఇలా గెలిపాలని చెప్పి ఆశతోనే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంటి అసలు? తప్పకుండా చెప్పినట్టుగా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. 24/7 సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. వాళ్ళకి ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఇంకేం చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నదని కూడా పబ్లిక్ అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం మేము. సో దీని ద్వారా రేపటి యువకులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు భరోసా ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా 6 గ్యారెంటీలు అన్నీ కూడా అమలు అవుతున్నాయి, ఒకటిగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు అందరికి కూడా నమ్మకంగా ఉంది. ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ లో రోడ్ల ప్రాబ్లం కానీ లేకపోతే డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇప్పటివరకు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా అభివృద్ధి చెందాల్సినవి ఉంటాయి, అక్కడక్కడ కొన్ని ఉంటాయి. అవి కూడా తప్పకుండా చేపిస్తారు కావచ్చు వాళ్ళని చెప్పేసి అనుకుంటాను. తప్పకుండా పని చేస్తారు. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తున్నారు? ఓటేసే ముందు మీరు ఏం ఆశించి ఓటేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఆశించేది అభివృద్ధి గురించి ఆశిస్తున్నాం. ఆశించేది లేదు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది కాబట్టి ఆ ఆలోచనతోనే ఓటేస్తాం. ఓకే, ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి? ఇక్కడ దాదాపు 50,000 నుంచి 60,000 బత్తాక మెజార్టీతో, ఫుల్ మెజార్టీతో గెలిచారని చెప్పి భావిస్తా ఉన్నాం. ఏడవైనా మా ఊరు బిడ్డ, మా బిడ్డ అని చెప్పి మాట్లాడుతున్నారు ఏడన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న, మీ పేరేం పేరు? నా పేరు అఖిల్ అన్న. ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ లో బైపోల్ ఎలక్షన్ రాబోతున్నాయి, ఎవరికి మద్దతు ఇస్తున్నారు? కాంగ్రెస్ కు ఇస్తారు. ఎందుకు కాంగ్రెస్ కి ఎందుకు ఇస్తున్నారు? రూలింగ్ పార్టీ ఉన్నది అని అందుకు. అంటే గతంలో పనులు అవ్వలేదా బీఆర్ఎస్ లో? బీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు కాలేమది అసలు. ఇక్కడ అయింది, వేరే దగ్గర కాలే పనులు. అంటే ఇక్కడ అయినప్పుడు మరి ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు మరి బీఆర్ఎస్ అని చెప్పి మద్దతు చూపిస్తున్నారు, మీరు ఏమంటారు? మేమైతే వేరుకు మద్దతు కావాలా, కాంగ్రెస్ కు ఉన్నది, కాంగ్రెస్ మద్దతు ఒక ఎమ్మెల్యేతో ఏం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. అలాంటి కాంగ్రెస్ అంటే సీఎం ఉన్నాడు, పని అవుతాయి. అంటే ఈ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల పైన మీ అభిప్రాయాలు ఏంటి అసలు? 6 గ్యారెంటీ ఎట్లా చేస్తారు వాళ్ళు, నమ్మకం కాన్ఫిడెన్స్ ఉన్నది వాళ్ళ మీద. కొత్త గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో బస్సు వాసులు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ చెప్తున్నారు వాళ్ళు. ఎంత మెజారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి? వస్తుంది, ఎట్లా మంచిగా మెజారిటీ వస్తుంది సార్. అంటే మరోవైపు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళు వేస్తారు, ఎవరి మంచిగా పని ఉన్న వాళ్ళు చేస్తారు, వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వాళ్ళకు బి ఇవ్వాలా మళ్ళీ, వాళ్ళకు బి ఛాన్స్ ఇవ్వాలా మళ్ళీ. వాళ్ళు 10 సంవత్సరం వీళ్ళు 2 సంవత్సరాలు వచ్చి. ముఖ్యంగా ఇక్కడ జూబ్లీహిల్స్ లో మీకు డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్ల ప్రాబ్లం కానీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? ఉన్నది, సెలం సెలియరా ఉన్నది, ఎర్రగడ్డలో ఉన్నది, చేపేటలో ఉన్నది. ముఖ్యంగా మీరు మీ ఓటర్లకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మీ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కు చెప్తాం మేము. కాంగ్రెస్ మాకు పార్టీ ఉన్నది కానీ వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వాలి, వాళ్ళకు బి కొత్త గవర్నమెంట్ అని వాళ్ళకు బి కల్పించి మనం పని చేయాలా చెప్తున్నాం. ఇక్కడ మరి బైపోల్ ఎలక్షన్ రాబోతున్నా, ఎవరికి మద్దతు ఇస్తున్నారు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అందరికీ కలుపుకొని పోయే పార్టీ. సో ఏమున్నా కానీ ఇంకా క్యాండిడేట్ని బట్టి చెప్తే క్యాండిడేట్ చాలా మంచివాడు.
ఏ విధంగా కూడా రోలింగ్లో ఉన్నా లేకపోయినా మంచి సర్వీస్ చేస్తాడు నవీన్ యాదవ్ అన్న కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటుంది మాది. అంటే ఇక్కడ మీ బస్సు వాసులు ఏమనుకుంటున్నారు ఎక్కువగా? అందరూ 90% మొత్తం కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి, నవీన్ యాదవ్కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంది? అన్నీ అమలైనాయి, కాకపోతే కొద్దిగా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో అవి కూడా తప్పకుండా అమలు అవుతాయి. 10 ఇయర్స్లో వాళ్ళు ఏం చేయలేని అభివృద్ధి 2 ఇయర్స్లో మన కాంగ్రెస్ పార్టీ చేసింది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ప్రతి ఒక్కటి, ఆడోళ్ళకి బస్ ఫ్రీ కానీ ప్రతి ఒక్క ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. 10 ఇయర్స్లో ఏం అభివృద్ధి కాలే. 10 ఇయర్స్లో అభివృద్ధి ఏమైందంటే అందరి మీద జూటా కేసులు బనాంచుడు, అందరి జీవితాలు నాశనం చేయడు. ఏవైతే పథకాలు ఉంటాయి కదా వాళ్ళు ఉన్నాయి, రైతు బంధు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, అవి ఎవరికి సమాజ ప్రజలకు అందలేవి. ఓన్లీ ఉన్న టీఆర్ఎస్ లీడర్లకి వాళ్ళ బ్యాచ్కే దోచుకొని తిన్నారు. కాబట్టి ఇక ఇప్పుడు ప్రజలు అది ఏమంటున్నారంటే తప్పకుండా ఈసారి కాంగ్రెస్ని మేము అందరూ మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి నవీన్ యాదవ్కి ఎమ్మెల్యేగా జూబ్లీస్లో తీసుకొస్తే చాలా అభివృద్ధి అవుతుందని అందరూ మెంటల్లీ ఫిక్స్ అయి ఉన్నారు. ఇక్కడ అంటే మరోవైపు కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏం పోటీ అన్న, అంతా జూటా సర్వే, పైసలు ఇచ్చి సర్వే చేయించుకుంటారు. దాని విషయంలో కేకే ఏదో సర్వే అయితే దాని మీద ఇప్పుడు బల్మూర్ వెంకట్ అని పోయి దాని మీద కేసు కూడా ఫైల్ చేసిండు. సో ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో అన్ని జూటా ప్రచారాలు, అవి అన్నీ వాళ్ళు ఏం చేసుకుంటారంటే వాళ్ళ డప్పులు వాళ్ళు కొట్టుకుంటారు, గెలుస్తారు అని. 14 తారీఖు చూస్తారు కదా ఎవరు గెలుస్తారు, జూబ్లీస్లో ఏ జెండా ఎగరబోతుందని. అంటే ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పటికి ఏమైనా ఉన్నాయి? ఇంకా ఉన్నాయి, కొద్ది మట్టుకు ఉన్నాయి. ఇప్పుడైతే ఏవైతే ఇప్పుడు రీసెంట్గా ఒక 5 monthsకి జరుగుతున్న ప్రతి గల్లీలో రోడ్లు అవుతున్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ అవుతుంది, స్ట్రీట్ లైట్స్, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా వర్క్ అవుతుంది ఇప్పుడు. ఈసారి బైపోల్ ఎలక్షన్ ఎందుకు వచ్చినాయండి? మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల బై ఎలక్షన్ వచ్చింది. దానికి కంపల్సరీ బీఆర్ఎస్కి మనం సపోర్ట్ చేస్తామండి. ఎందుకంటే ఈ 2 years గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినాయో వాళ్ళు అది ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది. అందరు రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందిలో పడుతున్నారు, మీరంతా గమనిస్తున్నారు. రైతులు ఇవాళ యూరియా కొనాలంటే ఎట్లా ఈ పాత రోళ్ళు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏదో అనుకున్నాం, కానీ ఈ చెప్పులు లైన్లో పెట్టి నిలబడే రాజ్యం ఎప్పుడు అనుకోలేదు. ఏ విషయమైన ప్రతి దాంట్లో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, ఏ గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అందుకే మేము బీఆర్ఎస్కి కంపల్సరీ ఓటేస్తాం. అసలు 6 గ్యారంటీలు ఉంటాయి కదా అభిప్రాయం చెప్పడానికి. ఇప్పుడు లేడీస్కి బస్ ఫ్రీ చేసిండు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలో 11 పథకాలు. అవి 11 పథకాల్లో ఒకటే పథకం అమలు చేసిండు, ఏది మన బస్ ఫ్రీ. ఏదైతే లేడీస్కి బస్ ఫ్రీ పెట్టిండు, కానీ జెంట్స్కి కూడా ఛార్జెస్ పెంచేసిండు. ఏమైంది, ఇట్లకెళ్ళి ఇట్లా ఇస్తున్నాడు, ఇట్లా వెనకాలకెళ్ళి తీసుకుంటుండు. ఇంకా వేరే ఏం హామీలు పూర్తి కాలే. ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎంత ఇబ్బందులు ఉన్నారో అంతా గమనిస్తున్నారు. అది ఏం ఫుల్ఫిల్ కాలేదు. అది ఇంకా ఏం ప్రామిస్లు కూడా ఫుల్ఫిల్ చేయలేదు. 2500 లేడీస్కి ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వలేదు. మళ్ళా స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీ లేదు. ఏది ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. పోటాపోటీ ఏదో లేదండి. డైరెక్ట్ పబ్లిక్లలో మీరు కనుక్కోవచ్చు. పబ్లిక్లో డైరెక్ట్ వాళ్ళు ఒకటే కాన్సన్ట్రేషన్ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందో వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ జూబ్లీస్ తీర్పే ఈ రాష్ట్ర ప్రజలందరికీ అది వచ్చే ఎలక్షన్లో క్లియర్ మెసేజ్గా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మామూలుగా చూసుకోవచ్చు, గతంలో ఇప్పుడు కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ 2 సంవత్సరాలలో ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా డ్రైనేజీలు కానీ, ముఖ్యంగా మీకు రోడ్ల సమస్య కానీ ఏ విధంగా ఉంది? అసలు ఎప్పుడు లేనంత రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇప్పుడు దిగొచ్చింది జూబ్లీహిల్స్కి. ఎన్నాళ్ళు వీళ్ళు ఏడా కనిపించలే. ఒక గల్లీలో ఒక రోడ్ వేపియాలంటే కనిపించలే, ఒక డ్రైనేజ్ వేపియాలంటే కనిపించలే. ఇప్పుడు రాష్ట్ర నాయకులు కాలికెళ్ళి కార్యకర్త నుంచి నాయకుడు దాకా వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మీరు ఒకవేళ మీకు అంత చిత్తశుద్ధి ఉంటే, మీరు ఒకవేళ అంత పని చేస్తే మీరు తిరిగి అంత ఏం అవసరం వచ్చింది? మీరు డైరెక్ట్ ఓటు అడగచ్చు కదా. మేము ఇన్ని డెవలప్ చేసినాం, ఈ జూబ్లీస్కి ఇది ఇచ్చినాము, 2 సంవత్సరాలు ఇంత డెవలప్ చేసినాము, ఈ గల్లీకి ఫండ్ ఇచ్చినాము, కమిటీ హాల్ కట్టించినాము, బస్సు దవాఖానాలు ఇచ్చినాము, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ సాల్వ్ చేసినాం అని డైరెక్ట్ అడగచ్చు కదా. అట్లా అడగకుండా మళ్ళీ గల్లీ గల్లీ లీడర్లు ఎందుకు తిరుగుతారు? మరి వాళ్ళు ఒకవేళ అలా అంత చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు పని చేసిరని వాళ్ళకి అది ఉంటే ప్రూఫ్ చేస్తే వాళ్ళు ఓటు అడగద్దు, డైరెక్ట్ పబ్లిక్ వేస్తారు. కాబట్టి ఇది కంపల్సరీ వాళ్ళు పని చేయలేదు కాబట్టి వాళ్ళు ఇవాళ అందుకే గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఎందుకు ఆశిస్తున్నాం అంటే, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఎట్లుండే 2014లో ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ? కళ్ళ కట్టుకున్నాయి.
ఈ ఫ్లైఓవర్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ యూజీడీ లైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ నల్ల కనెక్షన్ కానీ ఈ గతంలో మేజర్ ప్రాబ్లం హైదరాబాద్లో మేజర్ ప్రాబ్లం వాటర్ ఎంత మేజర్ ప్రాబ్లం ఉండే ఆ గోదావరి కనెక్షన్ వచ్చినప్పటి నుంచి మొత్తం హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లమే లేదు. ఇప్పుడు అదే పథకం కేసీఆర్ గారు నల్ల ఇంటికి ఫ్రీ కనెక్షన్ ఇస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు నల్ల ఇంటికి పైసలు వసూలు చేస్తుర్రు. వీళ్ళ గవర్నమెంట్ నడపడానికి పైసలు లేవు. వీళ్ళకి ఎట్లా వసూలు చేయాలా, వీళ్ళకి ఎట్లా జనాల మీద భారం మోయాలా, అదొక్కటే చిత్తశుద్ధి ఉంది కానీ పరిపాలన నడిపేంత చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటారు, ముఖ్యంగా మీ బస్తీవాసులు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా వాళ్ళు 11వ తారీఖు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వీళ్ళకి గుణపాఠం నేర్పుదామా, కారు గుద్దుదాము. ఈ రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళు ఒక సంకేతం ఇవ్వడానికి వీళ్ళందరూ రెడీ ఉన్నారు. అవును, 100% ధీమా వ్యక్తం చేస్తున్నా అండి. వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంత ఒక రౌడిజంకి పాల్పడుతున్నారు. వీళ్ళు ఏమున్నా డరాయించి దమకాయించి, వీళ్ళు ఎంత దమకాయించినా డరాయించినా సునీతమ్మ గారికి దగ్గర 50,000 మెజారిటీ, కమ్సే కమ్ 50,000 మెజారిటీ వస్తుంది. जुबली हिल्स का जो इलेक्शन से अभी आया हुआ है, इलेक्शन का जो चल रहा है, और मैं आवाम से गुजारिश करता हूं कि जुबली हिल्स का इलेक्शन बीआरएस को डालना चाहिए. क्यों डालना चाहिए, इसकी वजह ये है कि बीआरएस जो जितना डेवलप करे, गोपीनाथ साहब जो थे जुबली हिल्स में, जो उनके बदौलत या जुबली हिल्स में इतना डेवलपिंग हुआ, इतने वाटर लाइन से वगैरह या अपने वाटर टैंक शो बनाया और रोड से इतना नीट करे हुए रोडों का काम हुआ है. और इतना ज़्यादा से ज़्यादा टीआरएस के गवर्नमेंट में जो काम हुआ, ये कांग्रेस के गवर्नमेंट में कुछ नहीं हो रहा है. खाली हाइड्रा बना के खाली गरीबों के घर तोड़ रहे हैं ये लोग. इसलिए मेरी गुजारिश है कि आप तमाम आवाम को, जुबली हिल्स के लोगों को बीआरएस को जिता के ज़्यादा से ज़्यादा मेजॉरिटी से जिता के पार्लियामेंट असेंबली में भेजना चाहिए हमारे गोपीनाथ के मिसेस को. जय तेलंगाना, जय केसीआर. जो 6 गारंटी नहीं है, 0 गारंटी है. खाली गारंटी बोल के परसों पंखे के पास जो बोले कि भाई अगर वोट नहीं डाले तो बारीक चावल देते. बारीक चावल तो आपके घर से दे रहे थे. हाँ, या एक जुबली हिल्स के वास्ते आप पूरे तेलंगाना के लोगों को बारीक चावल पूरा बंद कर देते थे, करंट बंद कर देते थे. तो मतलब ऐसा दिख रहा है कि दादागिरी चल रही है कांग्रेस की. इनको वोट डाले तो फिर पूरी दादागिरी ऐसा होता है कि फिर वो पूरे अपने तेलंगाना अपने जुबली हिल्स के अंदर, तेलंगाना के अंदर खाली दादागिरी और बुलडोजर का काम चलेगा. इसलिए मैं तो आवाम से गुजारिश है कि ज़्यादा से ज़्यादा मेजॉरिटी से बीआरएस को जिता के इनको मुंह तोड़ जवाब देना चाहिए कांग्रेस को. जय तेलंगाना, जय केसीआर, जय